రెడ్డి సాబ్ మీరు ఏం చేస్తుంటారు? నిరుద్యోగి. నిరుద్యోగి అంటే అది కూడా ఒక జాబ్ ప్రొఫైల్ లాగా పెట్టుకున్నారేంటి? చంద్రబాబు వచ్చారు కాబట్టి ఎందుకోసమే అనమాట. చంద్రబాబు ఇచ్చినా నిరుద్యోగి అనమాట. చంద్రబాబు ఇచ్చి అంటే కాదన్నా, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి టీవీలో యాడ్స్ చూసినాను. బాబు వల్ల చాలా మంది బతుకులు మారాయి అంటున్నారు. మీరేంది నిరుద్యోగి బాబు వల్ల అయింది అంటున్నారు? రాష్ట్రంలో పార్లమెంట్లో 23,000 ఉద్యోగాలు అని చెప్పిన డిఎస్సీ పోస్టులు 7,000 పోస్టులు ఇచ్చినామంట. 8,000 పోస్టులు ఖాళీ ఉంటాయి. లాస్ట్ టైం రాష్ట్రం మొత్తం ఎత్తుకుంటే 4 లక్షల మంది, ఇప్పుడు 40,000 మంది అప్లై చేసిన మన జిల్లాలో. 40,000 మందికి 733 పోస్టులు అనమాట. ఎట్లా సరిపోతుంది అన్న? పంచాయత్ సెక్రటరీ రాలే, విఆర్ఓ రాలే, విఆర్ అన్నీ కూడా అంతే వేలల్లో చెప్తారు. నేను డిఎస్సీ ఒకటి ఏదైనా చదవలేదు. అన్నీ ఉండే చాలా ఉన్నాయి. అంటే గ్రూప్ 2 కూడా 20,000 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే 3,000 పోస్టులు ఇస్తాను చెప్పినాడు. 3 దఫాలు కూడా 2 దఫాలు ఇచ్చినాడు. 1000 కూడా ఇవ్వలేదన్నమాట. బాబు వల్ల మీరు నిరుద్యోగం అయినారా? ఖచ్చితంగా నిరుద్యోగం అనమాట. చాలా పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్లో, అసలు ఏపీఎస్లో గవర్నమెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఇవ్వలేదన్నమాట. ఓకే సరే. ఇంకోటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటాయి, ఎస్కేలు ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. కానీ డబ్బులు వాళ్ళు పంచుకోలేక, అంటే వాళ్ళ నియోజకవర్గం అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు లేక, అంటే వీసీలు లేక అన్ని నిలిచిపోయినట్టు ఇంటర్వ్యూలు జరగలేదు. జరిగి కూడా 6 నెలలు అవుతుంది ఎగ్జామ్ జరిగి. 5 ఏళ్ళ నుంచి ఖాళీ, 2012 నుంచి ఇదివరకు ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఒక్కరికి లేదనమాట. ఏపీఎస్ చైర్మన్ మొత్తం కమ్యూనిటీ మొత్తం కమ్మ అనమాట. అంతా అంటే మెంబర్లు కానీ, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ, అంటే చైర్మన్ కానీ మొత్తం కమ్మ అనమాట. కానీ వాళ్ళ కమ్యూనిటీకి అనమాట. లాస్ట్ టైం వచ్చేసి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు ఒక అమ్మాయి ఓసీ అమ్మాయి స్టేట్లో 2nd ర్యాంక్ వచ్చింది. కానీ రెడ్డి అని వైసీపీ సానుభూతి అని చెప్పేసి ఆమె తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చినారు. మీరు చాలా ఇంట్రెస్టింగ్ కూడా చెప్పినారు. ఈ ఉద్యోగాలు కూడా కమ్మ రెడ్డి అని చూసుకుంటున్నారు. వేరియేషన్ ఉందా ఈ టీడీపీ గవర్నమెంట్లో? అంటే డైరెక్ట్ కాదు కానీ ఇండైరెక్ట్ పోస్ట్ కదా. ప్రతి ఇంటర్వ్యూ బేస్డ్ ప్రతిదీ కూడా అంతే అనమాట. ప్రతిదీ అనంతపురంలో 2 కమ్మ వాళ్ళనమాట ఏపీఎస్ మెంబర్లు. ఒక ఆమె అంబేద్కర్లో పనిచేస్తుంది అనమాట. అంటే 2 కమ్మ వాళ్ళనమాట. అంటే వాళ్ళు దీంట్లో సంబంధమే లేదు, వేరే యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే టీడీపీలోకి వచ్చిన కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి తీసుకున్నారు. ఏపీఎస్ చైర్మన్ అంతే. అందరికీ అంటే మా అమౌంట్ అన్న సంథింగ్ ఎంతో కొంత అనమాట. సరే, చివరిగా మీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటారు? ఎవరు వస్తే మీ జాబులు కానీ మీ బతుకులు కానీ మారుతాయని మీరు అనుకుంటున్నారు? నేను చెప్తా, యాజ్ ఎ డిఎస్సీ స్టూడెంట్గా చెప్తున్నా. జగన్ వస్తే ఖచ్చితంగా 6 నెలల్లో 1 ఇయర్ లోపల 22,000 పోస్టులు వదులుతారు. జగన్ వస్తే ఎస్. చంద్రబాబు కూడా చెప్పినంటే చంద్రబాబు అంటే డిఎస్సీ అంటే చంద్రబాబు అని చెప్పినమాట. వీళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిందంటే 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి. కానీ ఇచ్చింది మాత్రం 7,000 పోస్టులు ఇచ్చినారు. నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగులు పెరుగుతున్నారు. టీటీసీ కాలేజీలు వందల ఖాళీగా ఉన్నాయి. ఇంకా చెప్పకూడదు, టీటీసీ కూడా ఒక బూత్ అవుతుంది అనమాట. జగన్ వస్తే మా బతుకులు మారితే, జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య పోతుంది అనుకుంటున్నారు. ఓకే ఫైన్. మీ నియోజకవర్గం నుంచి మాట్లాడుకుంటే, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పులివెందుల అనంతపూర్లో ఉంటారు. సరే, అనంతపూర్ ఉన్నారు కాబట్టి అనంతపూర్ ఎమ్మెల్యే ఎవరు అవుతారు మీరు అనుకుంటున్నారు? అనంతపురంలో అయితే ప్రస్తుతానికి అయితే వైసీపీనే ఉంటుందన్న. టీడీపీలో ఎందుకంటే వైసీపీ కూడా అంత ఈజీ కాదనుకో. టీడీపీలో సరిగ్గా లేరు కాబట్టి వాళ్ళ అసమ్మతి వల్ల వీళ్ళు వస్తారు అంతే. నిజంగా వీళ్ళకంత సీన్ అయితే ఎమ్మెల్యే కానట్లేదు అనమాట. గురునాథ్ రెడ్డి మంచివాడు, ఆయన లేడు కాబట్టి వీళ్ళకంత లేదు. కానీ వీళ్ళ అసమ్మతి వల్ల వాళ్ళు రావడానికి పాసిబిలిటీ ఉంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్ నమస్తే, మీ పేరు? విజయభాస్కర్ రెడ్డి. అనంతపురం సార్ మీది? లోకల్ అనంతపురం అర్బన్. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఫార్మర్ అగ్రికల్చర్. ఏం లేదు సార్, ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇటు జగన్నా, ఇటు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి అండి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు? అంటే ఏ విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క విషయము మీరు ఫస్ట్ నుంచి మెయిన్ మన రాష్ట్రాన్ని విడిపోయినప్పటి నుంచి మనకు ప్రత్యేక హోదా అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే మనకి ఇండస్ట్రీస్ వస్తాయి, ఫస్ట్ యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ పాయింట్ మనం దాన్ని బేస్ చేసి ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన ఏకైక లీడర్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు లాగా పోయిన ఎలక్షన్స్లో 600 అబద్ధాలు హామీలు ఇచ్చి అదే జగన్మోహన్ రెడ్డి ఒక్క రుణమాఫీ చెప్పింటే పోయిన ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయ్యేవాడు. పెద్ద వేరియేషన్ కానీ ఏం లేదు. లాస్ట్ ఎలక్షన్స్ జస్ట్ 5 lakhs ఓటింగ్ మాత్రమే డిఫరెన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఆ ఇష్యూ ఒక్క మాట రుణమాఫీ నేను చేస్తాను అని చెప్పింటే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడు. 35 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్నే గడగడలాడించి ఈరోజు ఏకైక నాయకుడు ఏ రాష్ట్రంలో లేడు, కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. యువతకు మంచి భరోసా ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తే మన జీవితాలు బాగుపడతాయి. యువత మనకు ప్రత్యేక హోదా మొన్న ఎలక్షన్స్లో కానీ క్లారిటీగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మాకు ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్లకు మేము మద్దతు అని చెప్పాడు. ఈవెన్ బీజేపీ ఇచ్చిన ప్రత్యేక హోదాకి జగన్మోహన్ రెడ్డి సపోర్టు. ఈవెన్ యూపీఏ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్పిన ఏకైక లీడరు జగన్మోహన్ రెడ్డి. సార్ నాకు ఒక డౌట్, తప్పు అనుకోకండి. ఓకే,
జగన్ రెడ్డి, మీరు విజయభాస్కర్ రెడ్డి. రెడ్డి రెడ్డి అనే ఫీలింగ్తో అలా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, అలా రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి ఫీలింగ్ ఉంటే లాస్ట్ 2014 ఎలక్షన్స్లోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. అప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు కాబట్టి చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు, ఈవెన్ రెడ్డి కమ్యూనిటీ కానిలే, రైతులు కష్టకాలంలో ఉన్నారని చంద్రబాబు ఏదో దొంగ హామీ ఇచ్చి రుణమాఫీ చేస్తానంటేనే రెడ్లు కానీ అప్పుడు వేశారు. అంటే ఇప్పుడు పరిస్థితులు టోటల్ మారిపోయినాయి. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గాన్ని ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, ఆ కమ్యూనిటీకి మాత్రమే న్యాయం చేశాడు ఆయన. స్టిల్ ఇప్పటి వరకు రీసెంట్లీ మొన్న 37 మంది సిఐలు డిఎస్పీలుగా ప్రమోషన్ వస్తే 37 మందిలో 36 మంది తన కమ్యూనిటీకే ఇచ్చాడు. ఒక సిఐ నుంచి డిఎస్పీ ప్రమోషన్ లిస్టులో. అంటే బీసీలు, ఎస్టీలు, మైనారిటీస్ ఎవరు లేరు డిపార్ట్మెంట్లో. కేవలం 37 మంది సిఐలు డిఎస్పీలుగా ప్రమోషన్ వస్తే చంద్రబాబుకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే డిఎస్పీలుగా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇలాంటి జాబ్స్ విషయంలో కూడా క్యాష్ బేస్ రాజకీయాలు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు చూడండి, లేటెస్ట్గా మొన్న 37 మందికి సిఏల నుంచి డిఎస్పీలుగా ప్రమోషన్ వస్తే 37 మందిలో 36 మంది ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే మిగతా బీసీలు కానీ, మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీలు ఎవరు డిపార్ట్మెంట్లో సిఏ నుంచి డిఎస్పీకి ప్రమోషన్కి అర్హత లేదా? అదే జడ్జీలుగా బీసీలు పనికిరారని చెప్పిన ఏకైక లీడర్ చంద్రబాబు నాయుడు. నాకు 40 ఏళ్ళ అనుభవం చెప్పేవాడు. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిండే 3,50,00,000 మంది డేటాని దొంగలించాడంటే ఎంత 420నో మీరు అర్థం చేసుకోండి. ఇదేదో నేను వైఎస్ఆర్ పార్టీ అభిమానం చెప్పట్లేదు. మొన్న రీసెంట్లీ లాస్ట్ 6 months బ్యాక్ ఒక సినిమా వచ్చింది, అభిమన్యుడు, అర్జును విశాలది. మీరు ఒక్కసారి ఆ సినిమాని ఇప్పుడు మీరు కంపేర్ చేసి చూడండి. కేవలం ఆ సినిమాలో ఏ విధంగా అయితే అర్జును ఈ డేటాని దొంగలించి మనకు సంబంధించిండే డేటాని వాళ్ళ చేతిలో ఉందంటే, ఇది పాకిస్తాన్ మన ఇండియాకు సంబంధించిండే రహస్యాలు దొంగలించడం కన్నా ఇది పెద్ద కేసు. ఇది ఇప్పుడు ఆయనలాగా జడ్జిల్ని మేనేజ్ చేసుకొని 18 స్టేలు తెచ్చుకొని ఆ చరిత్ర ఆయనకే ఉంటుంది, అది చంద్రబాబుకి. సార్ చివరిగా కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు, కానీ మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఈసారి కూడా తన ఎమ్మెల్యే మీరు ఓట్లేసి గెలిపిస్తారు? అంటే ఇప్పుడు మా నియోజకవర్గానికి మేము వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుండేది ప్రజలకు అందుబాటులో ఉన్న లీడరు. అంటే ఎలాంటి గొడవలు కానీ, కబ్జాలు, క్లీన్ చిట్ ఉన్న మంచి యువకునికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంటే ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అయితేనే బెటర్ అండి. అది ఏ ఏది ఏ పార్టీ గెలవబోతున్నారు? అనంతపురంగా మీరు చెప్పేమని లేదండి, వైసీపీ 100% గెలుస్తుంది. ఎందుకు ఓడిపోయింది సార్ మరి? లాస్ట్ టైం అంటే చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డి దొంగ హామీలు లేదు కదా. ఇంటికి ఒక ఉద్యోగము, నిరుద్యోగ వృత్తే, డాక్టర్ మహిళలకు సంపూర్ణ మాఫీ, మీ బంగారు ఇంట్లోకి తెచ్చి పెడతా అన్నాడు, నేను పెద్ద కొడుకు అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఒక్క రుణమాఫీ ఒక్కటి చెప్పింటే అప్పుడే సీఎం అయ్యేవాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా మాట్లాడారు.